ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుడి యొక్క కృప ప్రతి ఒక్కరి ఎడల విస్తరిస్తూ ఉంది. ప్రతి దినము ఆయన కృప చేతనే మనం జీవిస్తూ ఉన్నాము. ఆయన దృష్టికి సమస్తము కూడా తేటగా ఉంది. తేటగా సమస్తాన్ని చూచేటువంటి దేవుని అనుసరించడం ద్వారా మన పరిస్థితుల్లో కలిగేటువంటి ప్రతి చిక్కుల నుంచి మనం విడిపించబడతాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం. ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగానున్నది. ఆయన కనబడిందంటే ఏముంది? ప్రతిదాన్ని ఆయన సమస్తాన్ని ఆయన తేటగా చూస్తూ ఉన్నాడు. నిన్ను నడిపించే విషయంలో ఆయన ఎన్నడూ కూడా నీకు కీడు చేయడు. వేరే బలహీనమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేలాగా అతని మార్గం సరళం చేయడు గాని, అనుదినం ఆయన ప్రతి విధమైన కీడులో తప్పించి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి నువ్వు ఉంచేలాగా చేయడానికి ఆయనకు ఉద్దేశమైంది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, కనానీయులు సమీపించినప్పుడు ఇశ్రాయేలు మొదటిసారిగా ఆ దేశాన్ని వేగు చూడడానికి 12 మంది వేగుల వారిని మోషే పంపించినప్పుడు 10 మంది అందులో భయంతో నింపబడి తిరిగి రావడానికి చూస్తూ ఉన్నాము. మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సముద్ర అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి అని దుఃఖపడుతూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి, వారి యొక్క దృష్టిని బట్టి వారి హృదయం నింపబడింది. నింపబడినటువంటి స్థితిని బట్టి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఎంతో భయంతో నింపబడ్డారు. వారే కాదుగా నా మాటలు విని వారి దృష్టిలో నుంచే సమస్తాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఎంతో భయంతో నింపబడి ఉన్నారు. ఈరోజు ప్రతి రాత్రి ఆలోచన చేస్తూ నిద్రపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలం లేచేటప్పటికి ఎంతో కలవరంతో నింపబడుతూ ఉన్నారు. ప్రతి ఉదయం ప్రతి ఒక్కరికి చేదుగా ఉంది. ఆ దినమంతా ఎలా గడుస్తుందనేటువంటి భయం వారిని పీడిస్తుంది. కనుక గోరంతలు కొండంతలు చేసి ఆ యొక్క మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు దైవ సన్నిధి లేనటువంటి మనుషులందరూ హృదయంలోని ఒక రకమైనటువంటి భీతి కలిగింది. ఈరోజు నీ హృదయంలో భీతి కలుగుతుందంటే, భయంతో నువ్వు నింపబడుతూ ఉన్నావంటే, ఇంకా నువ్వు దైవ సన్నిధిని అధికంగా నువ్వు సంపాదించుకోవాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. భీతి చేత ప్రభు మనతో మాట్లాడినా, మనల్ని నడిపించినా, ఆయన మాటలు మనం సరిగా వినలేము. ఇంకా ఆయన నడిపింపు కింద ఎవరు కూడా కుదురుగా ఉండలేరు. కానీ యెహోషువ కాలేబులైతే సంఖ్యాకాండము 14 అధ్యాయము 9వ వచనం. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకని వారు చెప్పగలిగారు. వీరు ఎలా మాట్లాడగలిగారు? వీరు ఎలా బలపరచగలుగుతూ ఉన్నారు? అంతవరకు కూడా దేవుడు వారి జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప కార్యాలని అతను చూస్తూ ఉన్నాడు. వారు ఎప్పుడైతే వాటిని చూస్తూ ఉన్నారో వారి హృదయంలో గొప్ప నిబ్బరం కలిగింది. వారి ధైర్యాన్ని తెచ్చుకున్నారు. ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తారనేటువంటి గొప్ప సమాధానం కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు వారిని బట్టి ఎంతో సంతోషించాడు. ఈరోజు ఈ ఉదయాన్నే నీకు ఎందుకు భయం కలుగుతుంది? నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సంఖ్యాకాండము 14 అధ్యాయము 11వ వచనం. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచిన నమ్మకయుందురు. కనుక ఇలాంటి ప్రభావాలకి, ఇలాంటి భయాలకి నువ్వు లోనైనప్పుడు ఆయన ఎంతగానో బాధపడతాడని నువ్వు గుర్తించాలి. ఆయన దృష్టికి సమస్తమును తేటగా ఉంది. నీ పరిస్థితులు కూడా ఆయన తేటగా చూస్తూ ఉన్నారు. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. కాబట్టి పరిస్థితి చూడకముందు నీకుండే విశ్వాసానికి, పరిస్థితి చూసిన తర్వాత ఉండే విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది. నిజమైనటువంటి విశ్వాసం ఏంటంటే, పరిస్థితిని చూసిన తర్వాత కూడా నువ్వు విశ్వాసంగా నిలబడగలిగేటువంటి బలం నీ హృదయంలో ఉండాలి. ప్రభువా ఈ ఉదయకాలాన్ని ఎంతమంది అయితే భయపడుతూ ఉన్నారు, వారి హృదయంలో నుంచి ఆ భయమంతటిని తీసివేసి, గొప్ప బలమును, నెమ్మదిని, ధైర్యమును కలుగజేసి మీరే నడిపించమని, ఈ నెలంతా ప్రభువా నీ గొప్ప కృప వారిని ఆవరించినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభువాలు పథకాలు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.